2024 మోస్ట్ అవైటెడ్ చిత్రాల జాబితాలో కల్కి 2898 ఏడి అగ్రప్రధాన నిలుస్తుంది. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు, గ్లిమ్స్, యానిమేటెడ్ సిరీస్ ఇవన్నీ మూవీపై భారీ హైప్ను పెంచాయి. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ప్రపంచమంతటా చర్చించుకునేలా ఒక అధునాత టెక్నాలజికల్ విజువల్ వండర్గా విడుదల చేయబోతున్నారని అంతటా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. దీనికి తగ్గట్టే నాగశ్విన్ భవిష్యత్ ప్రపంచం ఎలా మారుతుందో తెరపై ఆవిష్కరిస్తుండడం ఉత్కంఠ పెంచుతుంది. భారతదేశంలోని తొలి పూర్తి స్థాయి సైన్స్ ఫిక్షన్ చిత్రంగా కల్కి రికార్డుకెక్కనుంది. పెరిగిన హైప్ దృష్ట్యా ప్రభాస్ అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఎంతో ఎక్సైటింగ్గా ఈ మూవీ రాక కోసం వేచి చూస్తున్నారు. దానికి ముందు రాబో ట్రైలర్ గురించి కూడా అంతే ఆసక్తి నెలకొంది. ఈ క్రేజీ ప్రాజెక్టుకి సంబంధించిన ట్రైలర్ ప్రకటన వెలువడనుందని ఫిలిం సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బహుశా జూన్ 7వ తారీఖున థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ రోజంతా రేపటి ఎన్నికల ఫలితాల గురించిన చర్చలతో వాతావరణం వేడెక్కిపోతుంది. ఈ మంగళవారం నాడు ఫలితాలు వెలువడడంతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి సెటిల్ కావడానికి సమయం పడుతుంది. అందువల్ల ట్రైలర్ను రివీల్ చేయడానికి సరైన సమయం కోసం వేచి చూస్తున్నారట. సరైన సమయం ఎప్పుడొస్తుందంటే జూన్ 7వ తారీఖున డేట్ లాక్ అయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ట్రైలర్ రాకతో ప్రభాస్ కెరీర్లో మరో 1000 కోట్ల బొమ్మ పడుతుందో లేదో తేలిపోనుందని కూడా టాక్ వినిపిస్తుంది. కల్కి 2898 ఏడీలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, కమల్ హాసన్ లాంటి దిగ్గజ స్టార్లు నటించారు. దిశా పటాని గ్లామర్ ట్రీట్ మరో అదనపు ఆకర్షణ. వైజయంతి మూవీస్ పథకంపై నిర్మించిన ఈ సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ జూన్ 27న గ్రాండ్గా రిలీజ్ కానుంది. సంతోష్ నారాయణ సంగీతం అందించారు. ఈ సినిమా కోసం దాదాపు 600 కోట్ల బడ్జెట్ని ఖర్చు చేశారని ఒక ప్రచారం అయితే ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.